అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రతి నెల 4వ ఆదివారం చాలా ఖాళీగా ఉండటానికి, అంటే ఇంట్లో 2-3 పనుల కంటే ఎక్కువగా చేసుకోకుండా ఉండటానికి నా ప్లానింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి నేను 500 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియోలో నా రొటీన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మన ఫ్యామిలీలోకి ఎవరైనా ఇన్వైట్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ. ఓకేనా? ఇక నెక్స్ట్ నా రొటీన్లోకి వచ్చేస్తే, ఇక్కడి నుంచి అంటే సాటర్డే 8 నుంచి ఈ వీడియో స్టార్ట్ అయిందండి. ఇందాక 6:30కే నేను రేపు మార్నింగ్ టిఫిన్కి, ఈరోజు సాటర్డే కదా, ఈరోజు నైట్ టిఫిన్కి ఇడ్లీ పిండి ముందుగానే రుబ్బేసేసి పక్కన పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడే పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఇడ్లీ పిండిలో జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తాన్ని కలిపి ముందుగానే పెట్టుకుంటున్నానండి. నైట్ ఈ కలిపిన పిండిని బయటే పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టుకోను. ఇలా బయట పెట్టుకోవటం వల్ల అంటే గుంత పొంగనాలు వేద్దాము అనుకుంటున్నాను రేపు మార్నింగ్. కొద్దిగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయని చెప్పేసి ముందు రోజు నైటే, అంటే ఈ రోజు నైటే కలిపేసేసి రేపు మార్నింగ్ టిఫిన్కి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ గుంత పొంగనాలు ఎక్కువగా దోసపిండితో వేస్తారంట, కానీ ఇడ్లీ పిండితో వేసి చూడండి, చాలా బాగుంటాయి. కానీ సాల్ట్ అయితే కలపట్లేదు. రేపు మార్నింగ్ నేను అంటే ఈ టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పుడు అప్పుడు మాత్రమే సాల్ట్ కలుపుతాను. ముందుగా నేను సాల్ట్ కలుపుకోను. సాల్ట్ కలపటం వల్ల కొద్దిగా ఇంకా ఎక్కువ పులుపు వాసన అనేది వస్తుంది. అందుకని రేపు మార్నింగ్ నేను టిఫిన్ వేసేటప్పుడే సాల్ట్ కలుపుతాను. ఇప్పుడైతే కనుక ఇంతవరకు అంటే రేపు మార్నింగ్ టిఫిన్కి ఇప్పుడే పిండి కలిపేసేసి పక్కన పెట్టేశాను. అలానే రేపు మార్నింగ్ టిఫిన్కి, ఈరోజు నైట్ టిఫిన్కి రెండింటికి కలిపి చట్నీ కావాలి కదా, ఆ చట్నీకి కావాల్సిన గింజలు కూడా ముందుగానే ఫ్రై చేసేసి పెట్టేసుకుంటున్నాను. బయట కొద్దిగా చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని ఇది మిక్సీ పట్టేసి తాలింపు పెట్టుకుంటే కనుక చట్నీ కూడా అయిపోయినట్టే. అంటే ఈ గింజలు, పచ్చిమిర్చి కొద్దిగా వేడిగా ఉన్నాయి. ఇవి చల్లారే లోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసి ఉంచేస్తాను. అంటే రేపు మార్నింగ్ వేయాల్సిన బట్టలు ఈరోజే ముందుగానే వాషింగ్ మిషన్లో వేసుకొని అలా ఉంచాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేకంగానే కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసామంటే బట్టల పని కూడా అయిపోయినట్టు. కొంతమంది నైట్ టైమే బయట వాకిలి ఊడ్చి ముగ్గు వేయకూడదు, అంటే నెక్స్ట్ డే తెల్లారికి పాచివాకిలి అయిపోతుంది కదా అంటారు. కానీ మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వింటర్ సీజన్ వచ్చింది అంటే నైట్ టైమే ముగ్గులు వేసేవారు. అది నాకు బాగా గుర్తు. కానీ వేయకూడదు అన్నారు కాబట్టి నేను ఎక్కువ మార్నింగ్ టైమే వేస్తాను. కానీ ఇలాంటి టైమ్స్లో ఎక్కడికన్నా మార్నింగ్ బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా గుడికి వెళ్ళాలన్నా కూడా, లేదా ఇలాంటి రొటీన్ చేసుకునేటప్పుడు మాత్రం నేను నైట్ టైమే శుభ్రంగా బయటంతా క్లీన్ చేసేసి ముగ్గులు వేసి ఉంచేసుకుంటాను. అంటే రేపు ఈ పని కోసం టైం స్పెండ్ చేయవసరం లేదు. అది కాక ఎవరు తిరగరు కాబట్టి ఇది పాచివాకలి అవ్వదు అని నేను అనుకుంటాను. బయట శుభ్రంగా తుడిచేసాను కదా, అదంతా ఆరేలోపు ఇప్పుడు ఇడ్లీ వేసేసి, అలానే ఇంత గింజలు ఫ్రై చేసా కదా, దాన్ని కూడా చట్నీ చేసేసాను. ఇక టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. అంటే రేపు మార్నింగ్ కూడా టిఫిన్లోకి చట్నీ కూడా ముందుగానే నేను చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంటే రేపు మార్నింగ్ నాకు బయట ఊడ్చి ముగ్గేయాల్సిన పని లేదు, అలానే టిఫిన్కి పిండి కలపాల్సిన పని లేదు, దాంతోపాటు చట్నీ చేయాల్సిన పని కూడా లేదు. ఈ పనులన్నీ ఈరోజు నైటే చేసుకుంటున్నాను. ఈ టిఫిన్ చేసిన తర్వాత కూడా గిన్నెలు ఉంటాయి కదా, పిల్లలు భోజనం చేసినవి, అలానే మేము టిఫిన్ చేసినవి, అవి కూడా కడిగేసి పెట్టుకున్నాను. అంటే రేపు మార్నింగ్ గిన్నెలు కడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్కువగా నాకు నైట్ టైమే గిన్నెలు కడిగేసుకుంటాను, ఏ రోజు పెండింగ్ మాత్రం పెట్టుకోను.
రేపు మార్నింగ్ చాలా ఫ్రీగా ఉండటానికి రేపు చేసుకోవాల్సిన పనులన్నీ ఈరోజు నైటే నేను చాలా సీరియస్గా చేసుకుంటున్నాను కదా. ఇక పిల్లలైతే కనుక చాలా ఫ్రీగా మూవీ చూస్తున్నారు. అది కూడా వాళ్ళు రోజు చూసే మూవీస్ కాకుండా నీకు ఇష్టమైన మూవీ ఏదైనా ఉంటే ఒకసారి చెప్పమ్మా అని అడిగారు. నేనైతే కనుక జల్సా మూవీ చూడండి చాలా బాగుంటుంది అని చెప్పాను. ఇప్పుడు ఆ మూవీనే వీళ్ళు చూస్తున్నారు. అమ్మ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు, బయట చాక్ పీస్తో కాకుండా ముగ్గుతో ముగ్గు వేయి అని. కానీ ముగ్గుతో వేస్తే కనుక ఇక్కడ అంటే ఇంటి ముందు నడుస్తూ ఉంటాం కదా, మొత్తం ఊరికే చెరిగిపోతుంది. అందుకే నేను చాక్ పీస్తోనే వేస్తాను. కానీ ఈ చాక్ పీస్తో వేసినా సరే పసుపు కుంకుమ పెడితే మాత్రం ఇంటి ముందు ఆ కలే వేరండి. రేపు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఈ పూటే నానబెట్టేస్తున్నాను. ఎప్పుడైతే కనుక శనివారం నైట్ డ్రై ఫ్రూట్స్ అసలు నేను నానబెట్టను. ఎందుకంటే వారంలో 6 రోజులు డ్రై ఫ్రూట్స్ తింటారు కాబట్టి సండే మాత్రం ఎక్కువగా పిల్లలకు పెట్టను. ఆ రోజు మార్నింగ్ ఏదైనా జ్యూస్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ కట్ చేసి ఇచ్చేస్తాను. కానీ రేపు మార్నింగ్ ఏ పనులు పెట్టుకోదలుచుకోలేదు కదా, అందుకనే ఈరోజు ఈ డ్రై ఫ్రూట్స్ వాళ్ళకు కూడా నానబెట్టేస్తున్నాను డైలీ లాగే. మీలో ఎంతమంది నైట్ టైం పాలు తాగుతున్నారండి? ఒక చిన్న గ్లాస్ అయినా పాలు తీసుకోండి. అంటే పనంతా అయిపోయిన తర్వాత బాగా నిద్రపడుతుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక ఇప్పటి వరకు నేను నైట్ చేసుకోవాల్సిన పనులన్నీ రేపు మార్నింగ్ చేసుకోవాల్సిన పనులు కొన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక ఇంట్లో వాళ్ళకైతే కనుక రేపు మార్నింగ్ వాళ్ళు లేచినప్పుడు ఈ రోజున ఒక హాలిడే, ఏ పనులు నేను చేయను, చిన్న చిన్న పనులు ఉంటే మాత్రం మీరే చేసుకోవాలి అని చెప్పి చెప్తాను. పాపం వాళ్ళు కూడా చక్కగా ఫాలో అవుతారు. ఎందుకంటే నెలలో ప్రతిదీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసి అన్ని పనులు మనమే చేస్తాం కాబట్టి ఆ ఒక్క రోజున ఒక హాలిడే కావాలి అని చెప్పేసి ఒక 4-5 మంత్స్ నుంచి నేను ఇలా అలవాటు చేసుకున్నాను. వాళ్ళకు కూడా దాదాపుగా అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు నేను ఈ స్లిప్ మీద టుమారో ఈజ్ హాలిడే ఫర్ మీ అని చెప్పేసేసి ఈ స్లిప్ మీద రాసేసి బయట డోర్ దగ్గర స్టిక్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ లేచి డోర్ కీస్ తీసేటప్పుడు అంటే వాకింగ్కి వెళ్తారు కదా, అప్పుడు ఇది చూస్తారు. ఇది చూసి సండే మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ ఏం చేస్తారో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఇప్పటి వరకు అయితే కనుక కిచెన్లో పనులు అలానే బయట పనులు అన్నీ అయిపోయినాయి. ఇంకొక చిన్న పని ఉంది కిచెన్లో. అదేంటి అంటే రాత్రిపూట ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకొని అలానే వంటగది కూడా శుభ్రం చేసుకొని పడుకునే ముందు ఇలా హారతకర్పూరం వెలిగించి పడుకుంటే కనుక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందంట. ఇది నాకు అంటే ఈ మధ్య విన్నాను. కానీ ఇలాంటి విషయాలు ఎంతవరకు నిజమో అని మాత్రం నేను చెప్పలేను. కానీ ఇలాంటి పనులు మనం నమ్మకంగా చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది. రిజల్ట్ ఏంటో చెప్పేనా, మనం ఈ పని అలవాటు చేసుకోవటం వల్ల ముందుగానే గిన్నెలు మొత్తం కడిగేసి వంటగది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకునే అలవాటు మాత్రం అవుతుంది. అంటే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని అలానే వంటగది కూడా శుభ్రం చేసుకొని ఈ పని చేయాలి కాబట్టి ముందుగా ఆ పనులు మొత్తం చేసేసుకుంటాం కదా. పెద్దవాళ్ళు ఇలాంటి ఆచారాలు కానీ నమ్మకాలు కానీ పెట్టారు అంటే వాళ్ళు మన కోసమే హెల్ప్ అయ్యేటట్టుగా ఎంతో ఆలోచించి పెడతారు. ఇక ఇప్పటి వరకైతే కనుక సాటర్డే నైట్ చేసుకోవాల్సిన పనులన్నీ అయిపోయినాయి.
నేను నైట్ పడుకునేటప్పుడు పాలు తాగిన తర్వాత వీక్లీ 2 ఆర్ 3 డేస్ మాత్రం మల్టీవిటమిన్ టాబ్లెట్ మాత్రం వేసుకుంటాను. అంటే కాల్షియం టాబ్లెట్స్ ఇవేమీ వాడను కానీ ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ మాత్రం వేసుకుంటాను. అది కూడా డాక్టర్ సజెషన్‌తోనే అంటే వాళ్ళ సజెషన్ తీసుకునే వేసుకుంటున్నాను. కొద్దిగా నీరసంగా అనిపించినా సరే ఈ టాబ్లెట్ నేను యూస్ చేస్తాను. తర్వాత నైట్ పడుకునేటప్పుడు హెయిర్ క్లిప్ తీసేసి హెయిర్ని లీవ్ చేసుకొని పడుకోవాలి. అలా పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది హెయిర్ లీవ్ చేసుకొని పడుకుంటారు. కానీ అలా హెయిర్ లీవ్ చేసుకొని పడుకోకూడదంటండి. అందుకని నేను క్లిప్ తీసేసి ఇలా జడ అల్లుకొనే పడుకుంటాను. అలా హెయిర్ లీవ్ చేసుకుని పడుకున్నప్పుడు తెల్లవారిన తర్వాత మన ఫేస్ అంటే అలా లీవ్ చేసుకున్న ఫేస్ హస్బెండ్ కానీ పిల్లలు కానీ చూడకూడదంట. అందుకని నేను నైట్ టైం జడ అల్లుకొనే పడుకుంటాను. ఇక ఇప్పటి నుంచి మీరు చూస్తున్న పనులు సండే మార్నింగ్ నేను చేసుకున్నాయండి. నిన్న నైటే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసా కదా, అందుకని దీంట్లో కొద్దిగా లిక్విడ్ వేసేసి వాషింగ్ మిషన్ అయితే కనుక ఆన్ చేసేస్తున్నాను. నిన్న నైట్ నేను టుమారో ఈజ్ హాలిడే ఫర్ మీ అని చెప్పేసి ఒక స్లిప్ మీద రాసి డోర్కి స్టిక్ చేశా కదా, అది ఎందుకో ఇప్పుడు చెప్పనా, ఈ ఒక కాఫీ కోసమేనండి. నేను హాలిడే అని చెప్తాను కాబట్టి మా హస్బెండ్ అయితే మాత్రం ఆ ఒక్కరోజు మాత్రం తన చేతులు చక్కగా కాఫీ పెట్టి మాత్రం నాకు ఇస్తారు. దీనికోసమే నేను నెల మొత్తం చూస్తాను. కానీ ప్రతి సండే కాఫీ ఇస్తారు, కానీ ఎప్పుడైనా సరే మిస్ అయినా సరే ఆ డే మాత్రం నేను కాఫీ అనేది అసలు మిస్ అవ్వను. మనల్ని ఇలా అర్థం చేసుకొని ఇలా చిన్న చిన్న ఆనందాలు కనుక మనకి ఇస్తూ ఉంటుంటే ఇక లైఫ్లో మనకి ఏమీ అవసరం లేదు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనం ఎంతో ఆనందపడుతూ ఉంటాం కదా. కాఫీ మాత్రం నిజంగా బాగుంది. కాఫీ తాగుతూ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ అలానే చిన్న చిన్న మెమరబుల్ థింగ్స్ని గుర్తు చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఇక్కడ బయటే కూర్చున్నాము. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కనుక ఇక ఆరేసేసాను. ఇక ఇప్పుడు చేసుకోవాల్సిన పనులు అయితే కనుక ఏమీ లేవండి. స్కూల్ ఉంటే కనుక చాలా పనులు ఉంటాయి. అది కాక నేను నైటే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా కాబట్టి పెద్దగా పనులు ఏమీ లేవు. ఒక్క ఇల్లు ఒక్కటి ఊడ్చేసానంటే, అంటే సర్దే పని కూడా లేదు కాబట్టి ఇల్లు ఒక్కటి ఊడ్చేసానంటే కనుక ఇక పూజ అనేది మా హస్బెండే చేసేస్తారండి. కానీ ఇంట్లో పూజ మాత్రం ఆడవాళ్ళు చేయటం కంటే కూడా మగవాళ్ళు చేస్తేనే ఆ కుటుంబానికి చాలా మంచిదంట. అంటే మనం చేసే పూజ ఫ్యామిలీలో మనకు మాత్రమే వస్తుందండి, దాని నుంచి వచ్చిన ఏ ఫలితమైనా సరే. కానీ ఇంట్లో మగవారు పొద్దునే దీపారాధన చేస్తే కనుక ఆ ఫలితం అనేది ఇంట్లో వాళ్ళ అందరికీ వస్తుందంట. అందుకని నేను మా హస్బెండ్నే రోజు పూజ చేయమని చెప్పి అడుగుతున్నాను. కానీ ఈరోజే మార్నింగ్ స్టార్ట్ చేశారండి పూజ చేయటం అనేది. పూజకు సంబంధించిన పూలన్నీ కోసి అలానే మాల కట్టాలంటే అవి కట్టేసేసి పూజ సామాన్లన్నీ శుభ్రంగా కడిగేసి అక్కడ పెట్టేశాను. ఇక పూజ అయితే కనుక చేసేసారు. కానీ రోజు 6 కల్లా కంప్లీట్ అయ్యే పూజ ఈరోజు మాత్రం 7కి కంప్లీట్ అయ్యిందండి. అంటే కొద్దిగా లేటుగానే అయ్యింది. ఇంకా నేను కూడా పనిలో పని మార్నింగే చక్కగా ఫ్రెష్ అయిపోయి కొద్దిగా దేవుడికి దండం పెట్టేసేసుకొని ఇంకా పిల్లల్ని లెగమని వాళ్ళని రెడీ అవ్వమంటున్నాను. మాకు తెలిసిన వాళ్ళకి ఒక బొకే షాప్ ఉందండి. వాళ్ళైతే కనుక అంటే బొకేస్ చేసిన తర్వాత గులాబీ రేకుల్ని మొత్తాన్ని ఒక కవర్లో వేసేసి పంపిస్తారు. వీటిని అయితే కనుక నేను మొక్కల కోసం కంపోస్ట్కి యూస్ చేస్తాను. కానీ ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో ఏదో ఒకటి డెకరేషన్ చేసి అది ఆ రోజు మొత్తం ఉంచేసేసి నెక్స్ట్ డే తీసేసి కంపోస్ట్కి యూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను. చక్కగా గులాబీ రేకులు బాగున్నాయి కదా, ఇంట్లో ఈ పూలతో డెకరేట్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఈ పని అయితే కనుక స్టార్ట్ చేశాను. మన ఫ్యామిలీలో నేను చేసే పనులు కానీ నేను చెప్పే మాటలను కానీ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. అలాంటి వారు ఎవరైనా సరే ఇప్పుడు అంటే ఈ టైంలో వీడియోని స్కిప్ చేయకుండా వినండి. ఒక్క నిమిషం మాత్రం. అసలు లక్ష్మీ కళ అంటే ఇల్లు లక్ష్మీ కళగా ఉండటానికి, ఇంట్లో మనకు కలిసి రావడానికి ఎన్నో రెమెడీస్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇల్లు ఎప్పుడూ లక్ష్మీప్రదంగా లక్ష్మీ కళగా ఇల్లంతా కలకల్లాడాలి అంటే కనుక ఫస్ట్ మనం చాలా రిలాక్స్గా ఉండాలండి. ఎటువంటి అనవసర విషయాలు మనం అస్సలు తీసుకోకూడదు. ఇల్లు అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటూ పనులు అనేవి ఏవి పెండింగ్ పెట్టుకోకుండా ఇంట్లో పెద్దగా మాట్లాడకుండా డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పొదుపు చేయాలి అని ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతృప్తిగా కనుక జీవిస్తే అదే మనకి పెద్ద లక్ష్మీప్రదం అండి. అదే మన ఇంటికి పెద్ద లక్ష్మీ కళ. అంటే ఇంటికి లక్ష్మీ కళ ఎప్పుడు ఉంటుంది అంటే మన ఆలోచనలో మనం చేసుకునే పనుల్లోనే లక్ష్మీ కళ అనేది ఉంటుంది.
ఇక మార్నింగ్ నుంచి నేను లేచి చేసిన పనులు ఏమీ లేవండి. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసి ఆరేసాను. ఇక ఇల్లు ఊడ్చాను. ఇంతకంటే నేను ఏ పనులు చేయలేదు. ఏ పనులు లేవు కూడా చేయటానికి. ఇంకా వీళ్ళకి టిఫిన్ వేసి పెట్టాను అంటే కనుక ఆఫ్టర్‌నూన్ ఇంకా లంచ్ టైంలో కూడా నేను వంటేమీ చేయనండి. బయట నుంచే తీసుకొని వస్తారు. అంటే నెలలో ఈ ఒక్కరోజు మాత్రం బయట నుంచే ఫుడ్ తెస్తారు. నేను ఇంట్లో వంట కూడా చేయను. కానీ టిఫిన్ మాత్రం వేసేస్తాను. ఎలానో నిన్న నైటే నేను పిండి కలిపి పెట్టేశాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసేసి వీళ్ళకి కుంత పొంగనాలు వేసేస్తాను. అంటే ఒక 15-20 మినిట్స్‌లో ఈ పని కూడా అయిపోతుంది. చట్నీ కూడా నేను నైటే చేశా కదా! చట్నీ చేసే పని కూడా లేదు. ఇక ఇప్పుడైతే కనుక నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఇవి కూడా వాళ్ళకి ఇవ్వనండి. వాళ్ళే వచ్చి తీసుకుంటారు. ఈరోజు మాత్రం ఎప్పుడైతే కనుక ప్లేట్స్‌లో ఎవరి డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి పెట్టిస్తాను. ఈరోజు మాత్రం నేను తినేవి మాత్రమే చక్కగా స్పెషల్‌గా ప్లేట్‌లో పెట్టుకొని చాలా తీరిగ్గా కూర్చొని ఈ డ్రై ఫ్రూట్స్ తింటాను. మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు నన్ను అడిగారండి, అక్క నాకు బాగా నీరసంగా ఉంటుంది, నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి అడిగారండి. రోజు అయితే కనుక మార్నింగ్ చక్కగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను చూపిస్తున్నా కదా, ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. రోజు బ్లాక్ కిస్మిస్ని అంటే ఎండు ద్రాక్షని నానబెడతారు కదా, శుభ్రంగా కడిగి నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఆ వాటర్ తాగండి. అదే మంచి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది. అలానే ఎండు ఖర్జూరాన్ని నానబెట్టిన వాటర్ కూడా తాగండి. మీకు బాడీలో వేడి అనేది బాగా తగ్గుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు, రోజు ఒక ఎగ్ తినండి, ఒక సున్నుండి తినండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫుడ్ మాత్రం తీసుకొని చూడండి. మీకు నీరసం లేకుండా చాలా హెల్తీగా ఉంటారు. అలానే మీకు వీలైతే కనుక రోజుకి అంటే క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఒకటి తాగి చూడండి. మీరు 15-20 డేస్లోనే చక్కగా హెల్తీగా ఉంటారు. ఈ ఫుడ్ ఒకసారి ట్రై చేయండి. అలానే నైట్ పడుకునేటప్పుడు కూడా ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ని వేసుకోండి. అంటే నీరసం లేకుండా ఉంటుంది. ఇవి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ మొత్తం రోజు నేను తీసుకునే ఫుడ్డే అండి. చాలా హెల్తీగా ఉంటారు. ఇక పిల్లలకైతే కనుక టిఫిన్ వేసి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. నేనైతే కనుక ఇంకా టిఫిన్ తినండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తిన్నాను కదా, తర్వాత అంటే బీట్రూట్ జ్యూస్ తాగుదాము అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే తినడానికి ఫ్రూట్స్ ఉన్నా లేదా తాగడానికి జ్యూస్ ఉన్నా సరే నేను టిఫిన్ మాత్రం అస్సలు చేయనండి. నేను తీసుకునే ఫుడ్ క్వాంటిటీ తక్కువైనా సరే ఆ ఫుడ్ అనేది హెల్తీగా ఉండేట్టుగానే చూసుకుంటాను. ఇప్పుడు పిల్లలకైతే కనుక ఈ టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇక తర్వాత నేను కూడా ఒక జ్యూస్ చేసుకొని, ఈ జ్యూస్తో పాటు ఒక సున్నుండ కూడా తీసుకుంటున్నాను. మా వారికి ఎలానో టిఫిన్ పెట్టేసా కాబట్టి ఒక టీ కావాలన్నారు. ఇప్పుడు ఆయనకి కూడా టీ ఇచ్చేస్తున్నాను. చెప్పాను కదా ఈరోజు నాకు హాలిడే అని. ఇక ఇప్పుడు మార్నింగ్ అయితే కనుక 10 అయింది. 10 నుంచి ఈవినింగ్ 7 or 8 వరకు కూడా నాకు ఎటువంటి పనులు లేవండి. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.